ఉత్తరాన్ని రాఘవేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి ఉపాసన వీలు కాని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఈ రోజుల్లో వీలు కానిది అంటూ ఏదీ లేదు. మనసుంటే మార్గం ఉంటుంది అని మామూలుగా తెలుగులో సామెత. నాకు పరమేశ్వర ధ్యానాన్ని అక్కడే కూర్చుని చేసే అవకాశం లేదు అని అంటే రాత్రిపూట ఉద్యోగం చేసేవారికి, గృహిణులకి, ముఖ్యంగా గర్భిణి అయినటువంటి ఆమెకి, అలాగే ఇతరమైనటువంటి బుద్ధిమాంద్యము అవి ఉన్నటువంటి వారికి, తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసినటువంటి వారికి, ఇలాంటి వారికి ప్రత్యామ్నాయం కావాలి. ఒక్కటే గుర్తుంచుకోవాలి, భస్మనాగ్నేయం. ఆ రోజు స్నానం చేయడానికి కుదరలేదు అనుకుందాం. ఆపోహిష్టాధిభిర్మాంత్రం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే, కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో స్నానం చేస్తే అది మంత్ర స్నానం అవుతుంది. ప్రయాణంలో ఉన్నాం, కుదరదు స్నానం చేయడానికి. ఆ మంత్రాలు మాకు రావండి, మరి ఏం చేయాలి? భస్మన అగ్నేయం. భస్మాన్ని తల మీద చల్లుకుంటూ, శంకర, అమోఘమైనటువంటి శివరాత్రి పర్వదినం నాడు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చిందా? నీకు నా పరిస్థితి హృదయపూర్వకంగా తెలుసు కాబట్టి కన్నీటితో వేడుకుంటున్నాను. ఈ భస్మాన్ని తల మీద వేసుకుంటున్నాను. దీన్ని ఆగ్నేయ స్నానం అంటారని వేదం చెప్తోందిట. అందుకని నేను జపాన్ని చేస్తే, స్నానం చేయకపోయినా, పరిశుద్ధుణ్ణి కాకపోయినా పవిత్రుణ్ణిగా నువ్వు అంగీకరించేలా చేయవలసిందని ప్రార్థిస్తే పరమేశ్వరుడు అంగీకరించి తీరుతాడు. భస్మం కూడా నా దగ్గర లేదు. ఎలా? గోరజస వాయవ్యం. ఆవు నడిచినటువంటి ఆవు గిట్టల కింద ధూళి ఏదుంటుందో అది చల్లుకుంటే వాయవ్య స్నానం అన్నారు. అసలు గోవులు ఎక్కడున్నాయండి? ఇళ్ళ నిండా కుక్కలే తప్ప. సరే, అది లేదా? అయితే ఓ పంచాయి, ఉత్తమం మానసం స్నానం విష్ణో స్మరణ పూర్వకం. ఎంత గొప్పగా చెప్పారో ప్రాచీనులు. ఏమీ రావా నీకు? అమోఘమైనటువంటి మానస స్నానం ఒకటి ఉంటుంది. అది చిట్ట చివరి స్నానం. 7 స్నానాలు మనకి విధానం, స్నానాల్లో విధానాలు 7. మానసం స్నానం. నేను సంపూర్ణంగా స్నానాన్ని చేయాలనే అభిప్రాయం హృదయపూర్వకంగా ఉన్నా చేయలేకపోతున్నాను. అందుకని విష్ణుర్ 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 విష్ణు అని అనుకుంటూ అదే స్నానాన్ని చేస్తున్నట్టుగా, ఆనామంతోనే స్నానాన్ని చేస్తున్నట్టుగా కళ్ళలో భావనని చేస్తూ విష్ణుపూర్వకంగా స్నానాన్ని చేశాను కాబట్టి పరిశుభ్రుని అయ్యానని అనుకుని అప్పుడు నమశివాయ జపాన్ని ప్రారంభిస్తే నిజంగా స్నానం చేసినటువంటి వాడు, నిజమైనటువంటి ఆ శంకరుని మీద భక్తితో చేయకుండా ఉంటే దానికి ఎలా ఫలితం ఉండదో, దీనికి ఇలా స్నానం చేసినందుకు ఫలితం వస్తుంది. ప్రాచీనులు మన హృదయంలోనికి దూరి అన్ని విషయాల్ని చెప్పారు. అంతేకాదు, ఇలా జపాన్నో ధ్యానాన్నో చేస్తున్నటువంటి సందర్భంలో మనం కాలకృత్యాల బాధ వచ్చింది. అప్పుడేం చేయాలి? నా భేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమార్ద్రవాససా సమ్మార్జనం కాపిలం. బొడ్డు నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా నీటితో స్నానాన్ని చేసి పైనుండేటటువంటి శరీరాన్ని తడిగుడ్డుతో తుడుచుకుంటే కాపిల స్నానం. మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చారో చూడండి. అయినా మాకు ఖాళీ లేదంటే అది తప్పు మాట. నా భేరథ ప్రక్షాళనం ఊర్ధ్వమార్ద్రవాససా సమ్మార్జనం. తడిగుడ్డుతో తుడుచుకో. మన మామయ్యలు, మన తాతయ్యలు ఆ రోజుల్లో మంచి ఎండగా ఉన్నటువంటి రోజుల్లో, ఈవేళైతే ఏసీలు గీసీలు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో బాగా గుడ్డని చన్నీళ్ళలో ముంచి, ఇలా నూతిలో నీళ్ళని తోడుకుని చన్నీళ్ళలో ముంచి పిండి దాన్ని ఒంటి నిండా ఇలా తుడుచుకుని పిల్లలకి కూడా ఒకసారి తుడిచేవారు, ఒరే ఎండ తగులుతుందిరా అని. అలాగే ఎక్కడైనా శరీరంలో ఒక గాయం కానీ తగిలినట్టయితే దాని మీద నీరు పడకూడదు కాబట్టి నీరు పడకూడనటువంటి విధానంలో ఉన్న రోగగ్రస్తులైన వాళ్ళు కొందరు ఉంటే వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కలంతా ఆ గాయం తగిలిన చోట మాత్రం కాకుండా తుడుచుకుంటే దాన్ని కూడా శాస్త్రం అంగీకరించింది. కాబట్టి ఉపాసన చెయ్యడానికి వీలు లేదు అనే మాటకే వీల్లేదు, ఖచ్చితంగా వీలుంది. స్నానం చేయలేదు, పరిశుభ్రుణ్ణి కాలేదు అనుకోవలసిన అవసరం లేదు. ఎక్కడ ఏమాత్రపు ఆ చిన్న స్థలం, ఓ చిన్న ఖాళీ సమయంలో దొరికితే ఆ స్థలంలో కూర్చుని అక్కడే ధ్యానం చేస్తే చాలు.
నిశ్చయంగా ఆయన బేలశంకరుడు అన్నానుగా, అనుమానం లేకుండా ఆ ఫలితాన్ని మనకిస్తాడు. అయితే మంచి ఇల్లుండి 4 తలుపులు వేసుకోగలిగిన అవకాశం ఉండి, చక్కగా ధ్యానాన్ని చేసుకోగలిగిన సమయము ఉండి, ప్రశాంతత ఉండి, అబ్బో వాళ్ళలాగా నేను పడుకుని చేసుకోవచ్చునా, కూర్చుని చేసుకోవచ్చునా, కొద్దిగా నెట్టి మీద అది కాదు. అవకాశం లేని వారికి ఆ విధానం తప్ప అవకాశం ఉన్నవారికి ఇది మాత్రం కాదు. ఇక చిట్ట చివరి మాట, గర్భిణి ఉంది, 5వ నెల దాటి 6వ నెల వచ్చింది. ఆ అమ్మాయి అలాగే కూర్చుని ఇలాగే మీరు చెప్పారు కాబట్టి నేను ధ్యానం చేస్తాను, సరి కాదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ శరీరం ఉందో అది నిలబడితే నువ్వు ఏదైనా ధర్మాన్ని, దానాన్ని, పూజని, జపాన్ని, అర్చనని, అభిషేకాన్ని చేయగలవు. కాబట్టి అలాంటి అవస్థలో ఉన్నటువంటి, ఆ అవస్థ అంటే స్థితి, కష్టమని కాదు, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆడపిల్ల వెనక్కి అలా పడుకోవచ్చు, పూర్తిగా పడుకోవచ్చు, నడుస్తూ చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు. తనకి ఏ భంగిమ అశ్రమంగా ఉంటుందో, శ్రమని కలిగించనిదిగా ఉంటుందో, అలసటిని ఇయ్యనియదిగా ఉంటుందో అట్లాంటి సందర్భంలో చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉపాసన కుదరదు అనే మాట కుదరదు.